వీడియో చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం। ఈ రోజు మనము ట్రిపుల్ గ్రీన్ ఈవీ వారి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి తెలుసుకుందాం। ఈ వెహికల్ ప్రైసింగ్ డీటెయిల్స్ మరియు ఇది ఎంత మైలేజ్ వస్తుంది, మనకు అయ్యే ఖర్చు ఎంత అన్న దాని గురించి పూర్తి వివరాలు మనం ఈ రోజు తెలుసుకుందాం। గ్రీన్ ఈవీ షోరూమ్ మన మూసాపేట్ వై జంక్షన్ నుంచి బాలాకి వెళ్ళే దారిలో హైదరాబాద్లో ఉందంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఏంటంటే వాళ్ళు మెయిన్ రోడ్లో ఉంటారు, ప్లస్ అన్ని విధాలుగా తక్కువ రేట్తోనే మంచి ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తారు। అందులోనే ఈ మోడల్ ఏదైతే క్లాసిక్ మోడల్ అంటాము దీన్ని మనము, ఈ క్లాసిక్ మోడల్ వచ్చేసి మనకి ఈరోజు వీళ్ళు కొత్తగా లాంచ్ చేశారు। సో దాని గురించి ఈరోజు నేను పూర్తిగా మీకు అన్ని వివరాలు ఇస్తాను। ట్రిపుల్ గ్రీన్ ఈవీ వారి ఈరోజు మనము ఈ ప్రీమియం ఫ్యామిలీ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను। నా పేరు విశ్వేశ్వర్ అండి, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని, ఇప్పటికీ దగ్గర 30 సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ లైన్లో ఉన్నాను। సో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మంచి అవగాహన ఉంది, నేను దీని గురించి మీకు చెప్తున్నాను। ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా, లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా, సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇదే వీడియో కింద మీరు కామెంట్ చేసి నన్ను ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగండి, దానికి నేను ఖచ్చితంగా మీకు జవాబు చెప్తాను। ఇది రిపేరింగ్ కూడా ఎలా చేయాలి ఏంటి అన్నదాన్ని కూడా మా వరకు ఏమైనా క్వశ్చన్ మార్క్ వస్తే దాని గురించి కూడా నేను ఖచ్చితంగా మీకు వివరణ ఇస్తాను। ఏ మోడల్ అయినా పర్వాలేదండి, టెక్నికల్గా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ సేమ్ ఉంటాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ రిపేరింగ్ మాత్రం సేమ్ ఉంటుంది। అందుకని మీ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఈ కింద ఫోన్ నెంబర్ కానీ లేదా కింద కామెంట్లోనే మీరు కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను। ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడాలన్నప్పుడు ఈ ట్రిపుల్ గ్రీన్ ఈవీ వారిది ఏంటంటే 4 షేడ్స్లో వస్తాయండి। ఈ 4 షేడ్స్ కూడా ఏంటంటే మనకి బ్లూ, జర్మన్ రెడ్, మ్యాజిక్ బ్లాక్ అండ్ సుప్రీం వైట్। ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు మనకు స్కై బ్లూ కలర్ అండి। ఈ కలర్ వెహికల్ ఏంటంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళది లోగో మోనోగ్రామ్, ఇది ట్రిపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనే బ్రాండ్తోని ఈ వెహికల్ని పూనాలో తయారవుతుంది, వీళ్ళ ఓన్ ఐక్యాట్ సర్టిఫికేషన్తో రిలీజ్ చేస్తున్నారు। ట్రిపుల్ గ్రీన్ వారి ఈ స్కై బ్లూ మోడల్ ఏంటంటే క్లాసిక్ మోడల్ అంటారు। ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ షార్ట్ చాసిస్ అంటే తక్కువ బాడీతో వస్తాయి, కానీ ఇది ఒకటి ఏంటంటే ఇండియాలో తయారైన మోడల్, ఇది లాంగ్ చాసిస్ బాడీతోని మనకి ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో ఇది టోటల్గా అసలు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అన్నట్టు కాకుండా మనకు నీట్ అండ్ క్లీన్, ఇండియాలో మనకి ఎక్కువగా నచ్చే విధంగా ఇండియా మోడల్ లాగానే కనబడుతుంది। కాబట్టి మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే వేరే మోడల్స్ కాస్త చిన్నగా పొట్టిగా ఉంటాయి, కానీ ఇది మనకు ఏంటంటే లాంగ్ బాడీ అండ్ ఇండియన్ చాసెస్। వీటికన్నా ముందు ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఐక్యాట్ అప్రూవల్ ఉందండి। ఈ ఐక్యాట్ అప్రూవల్ అనేది ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారు ఈ వెహికల్ని డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ లేని కేటగిరీలో ఉన్న వెహికల్ అనమాట। మామూలుగా అయితే 2 కేటగిరీలు ఉంటాయి, ఒకటేమో రిజిస్ట్రేషన్ మోడల్, ఇంకొకటి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్। రిజిస్ట్రేషన్ మోడల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దీనికి హై స్పీడ్ మోడల్ అంటే హై స్పీడ్లో నడుస్తుంది, రెండవది దానికి మీకు రిజిస్ట్రేషన్ ఆర్టీఏ ద్వారా రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ ట్యాక్స్ మరియు నడిపించేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ కంపల్సరీ ఉంటుందన్నమాట, అది రిజిస్ట్రేషన్ మోడల్। కానీ మన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రిపుల్ గ్రీన్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ని నాన్ రిజిస్ట్రేషన్ కేటగిరీలో ఉన్నది, అంటే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేని వెహికల్ అన్నమాట। హెల్మెట్ అంటారా, మనము మ్యాండేటరీగా మన సేఫ్టీ గురించి మనము వేసుకుంటాం కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీగా వాడాలి, అది మన సేఫ్టీ। ట్రిపుల్ గ్రీన్ ఈవీ వారి ఈ క్లాసిక్ మోడల్ నార్మల్గా ఏంటంటే మనకి 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ చేయాలి, 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ చేసినందుకు మనకు వచ్చే మైలేజ్ ఏంటంటే 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది। మామూలుగా సింగిల్ బ్యాటరీతో అయితే 80 కిలోమీటర్లు అనుకోండి, రెండవ బ్యాటరీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, దాంతో 150 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది। ఈ మోడల్ 3 అవర్స్ ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు వస్తుంది। అందులోనూ 3 గంటలు మనము ఖర్చు చేసింది ఎలక్ట్రికల్ ఖర్చు ఏంటంటే ఓన్లీ 2 యూనిట్స్, అంటే 6 + 6 12 రూపాయలకి మనకి
80 నుంచి 150 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ మామూలుగా 14 సంవత్సరాల కాలేజ్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ అంటే 60 to 70 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నడిపించుకునే విధంగా ఈజీ టు డ్రైవ్, లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ సీటింగ్తో ఉంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ ఫీచర్స్ని చూద్దాం. ముందుగా ఈ ఫ్రంట్ ఎలివేషన్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇది మనకి ఒక నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్ అనే విధంగా కాకుండా ప్రాక్టికల్గా పెట్రోల్ వెహికల్స్ ఎలా ఉంటాయి, లైక్ ఒక యాక్టివ్ అనుకోండి లేదా టీవీఎస్ వాళ్ళ సుజుకి అనుకోండి, అలాగే ఫుల్ బాడీతో నీట్ అండ్ క్లీన్ డిజైన్తో ఉంటుంది. ఇందులో మనకి ముందుగా ఎల్ఈడి హెడ్ లైట్ ఏదైతే ఇస్తారో నార్మల్గా ఆర్డినరీ లైట్ ఉంటుంది, కానీ ఇందులో మనము హై పర్ఫార్మెన్స్ ఎల్ఈడి లైట్ ఉంటుంది. దాంతోపాటుగా ఇండికేటర్స్ మంచి నీట్లీ ప్లేస్డ్ అండ్ దిస్ ఇస్ సిల్వర్ మోడల్. ముందట ఏంటంటే సిల్వర్ ఇవ్వడం వల్ల ఏంటంటే రాత్రిపూట ఏదైనా లైట్ వచ్చినా కానీ ఇది షైన్ అవ్వడం వల్ల మీ లైట్ తక్కున్నా కానీ ఇది షైన్ అవుతుంది, దాంతో మనం ఉన్నాము అని చెప్పడానికని దీనికి డిజైన్ ఇచ్చాము. ఇది డిజైన్తో పాటుగా ఒక ఫీచర్ అనమాట. ఇది ఏంటంటే సిల్వర్ ఎందుకు ఇస్తారు అంటే అది మీ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసి మనం ఉన్నాము అని మనకి సేఫ్టీ ప్రికాషన్గా కూడా వాడుకుంటాం. దాంతోపాటుగా ఇప్పుడు ఇటువైపు మనం ఉన్నాము అనుకుంటే ఇది ఇగ్నిషన్ వచ్చేసి మనకి రిమోట్ ద్వారా కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 తాళాలు ఇస్తారు. ఈ 2 తాళాలు కూడా ఏంటంటే లేటెస్ట్ అల్ట్రా మోడర్న్ డిజైన్తో ఇవి మనం కాపీ చేయడానికి కానీ డూప్లికేట్ చేయడానికి వీలు పడని విధంగా ఉండే బెస్ట్ క్వాలిటీ అన్నమాట. ముందుగా మనము ఇది ఇగ్నిషన్ ఆన్ చేయాలి అన్నప్పుడు ముందుగా డిక్కీలో ఏదైతే ఉందో ఒక ఎంసీబీ ఉంటుందండి. ఎంసీబీని మనము మామూలుగా ఆన్ చేసుకోవాలి. ఇది ఎంసీబీ. ఇది ఒకటి సేఫ్టీ ఫీచర్గా వాడుకోవచ్చు. రెండోది 3-4 రోజులు మనం ఇంట్లో లేని సమయంలో ఇది ఎవరన్నా ముట్టుకోకుండా లేదా దానికి ఏదైనా ఎవరైనా తీసుకుపోకుండా ఉండాలి అని అంటే ఇది మనం ఆఫ్ చేసుకుంటే ఇది ఏంటంటే ఇంకెవరు కూడా దీన్ని వాడుకోవడానికి వీలు ఉండకుండా ఉండే సేఫ్టీ స్విచ్. దీంతోపాటు ఇది మనకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇది దీని కింద లోపల డిజైన్ పరంగా బ్యాటరీలు ఉంటాయి. అందులో 1 పెట్టుకోవచ్చు లేదా 2 పెట్టుకోవచ్చు. వీలుంటే 3వది కూడా మనం ఇందులో అడ్జస్ట్ చేసుకొని 220 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్ని మనం తీసుకునే విధంగా అప్గ్రేడెడ్ లేటెస్ట్ మోడల్. ఇందులో మనం వాడేవి లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. సో ఇలా మనం స్టార్ట్ చేసినప్పుడు ముందుగా చూడాల్సింది ఏంటంటే ఇది డిజిటల్ డాష్ బోర్డ్. ఇదంతా కూడా ఏంటంటే క్రోమియం డిజైన్తోని అల్ట్రా మోడల్ లేటెస్ట్ డిజైన్తోని మనకి బాగుంటుంది. ఇందులో డిజిటల్ డిస్ప్లే ఉంటుందండి. ఇందులో మనకు బ్యాటరీ ఎంత ఉందనేది చూపిస్తుంది. దాంతోపాటు ఓడోమీటర్ 00 అని ఉంది కదా, ఇది ఓడోమీటర్ అంటారు. అంటే మనకు స్పీడ్ వెళ్తున్నామా లేదా అన్నది చూపించడానికి స్పీడోమీటర్. కింద వచ్చేసి ఓడోమీటర్ అంటే ఎన్ని కిలోమీటర్ వెళ్ళాము అన్నదాన్ని కూడా చూపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో సీనియర్ సిటిజన్స్ కానీ చిన్నపిల్లలు కానీ నడిపించినప్పుడు ఎక్కువ స్పీడ్తో పోకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళ గురించి అండి ఇందులో 1, 2, 3 అని మోడ్స్ ఉంటాయండి. ఈ ఫస్ట్ మోడ్ కనుక మనం పెట్టాము అనుకుంటే అట్ ఎనీ గివెన్ టైం ఇక్కడ 1 అని చూపిస్తుంది. కానీ మనం నడిపించినప్పుడు ఎప్పుడు కూడా మ్యాక్సిమం 25 స్పీడ్తోనే పోతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. రెండో మోడ్ ఏదైతే ఉందో నెంబర్ 2 మోడ్ ఏంటంటే ఎవరైనా 2 పర్సన్స్ హైదరాబాద్లో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఫ్లైఓవర్ వచ్చింది అనుకుంటే 1 మోడ్లో 25 స్పీడ్తో వెళ్తుంది కాబట్టి లోడ్ తీసుకోకపోవచ్చు. దాంతో మనం ఈ 2వ మోడ్ వాడినప్పుడు ఏంటంటే 2 మనుషులు అంటే 150 కిలోలు ఉన్నా కానీ సెకండ్ మోడ్లో కూడా మనకి 100% ఎనీ ఫ్లైఓవర్ ఇన్ హైదరాబాద్లో ఉండే ఏ ఫ్లైఓవర్ అయినా కానీ ఈజీగా మీరు ప్రయాణం చేయవచ్చు. అందుకని ఈ 1, 2, 3 అన్న మోడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనం గమనించుకొని వాడితే మైలేజ్ కూడా ఎక్కువ తక్కువ అన్నట్టు కాకుండా 70 నుంచి 80 కిలోమీటర్లు ఒక బ్యాటరీతోనైతే, 2వ బ్యాటరీతోనైతే మాత్రం 150 నుంచి 160 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఇది నార్మల్గా మనకి హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి స్విచ్ అండి. ఇందులోనే మనకి 2 ఉంటాయి బటన్స్. ఫస్ట్ బటన్ వచ్చేసి ఇలా వేస్తే ఏంటంటే మనకు పార్కింగ్ లైట్స్ అంటే ముందుకి మరియు వెనకాల వచ్చేసి మనకి లైట్ వస్తుందండి. ఈ లైట్ ఆ లైట్ని పార్కింగ్ లైట్ అంటాము. ఇది రాత్రిపూట మనకి ఏంటంటే ఎదుటి వాళ్ళు వెనుక వాళ్ళకి మనము లైట్ వేసి వెళ్తూ ఉంటే సేఫ్టీగా వాళ్ళకి తెలుస్తుంది మనం ఉన్నాము ముందట. అలాగే ఇంకొక కట్క ఇలాగానే మారిస్తే మన బటన్ ఇప్పుడు వచ్చేసి హెడ్ లైట్ వస్తుందండి.
ఈ హెడ్ లైట్ వచ్చేసి మనది ముందుగా ఎల్ఈడి హై పర్ఫార్మెన్స్ ఎల్ఈడి లైట్. అంటే దీని యొక్క దూరం ఏదైతే లైట్ పడుతుందో అది చాలా నీట్ అండ్ క్లీన్ 10 to 15 మీటర్స్ డిస్టెన్స్లో మనకి పడుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మనం చూస్తే ఈ వెహికల్లో రివర్స్ బటన్ కూడా ఇచ్చారు. అంటే మామూలుగా ముందుకు వెళ్తేనేమో ఒక స్పీడ్తో వెళ్తుంది, వెనకాల వెళ్ళాలి అన్నప్పుడు మనము ఈ బటన్ను పట్టుకొని ఒకవేళ మనం ఇలాగా థ్రాటిల్ ఇస్తే మన వెహికల్ వచ్చేసి రివర్స్లో 5 కిలోమీటర్ స్పీడ్తోనే రివర్స్ పోతుంది. ఇది ఎక్కువగా మనము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము లేదా ఏదైనా మెటీరియల్ తీసుకునేటప్పుడు మనము వెహికల్ని పక్కన పెట్టి దిగి వెనకాల అనేదానికంటే వెహికల్ పైన కూర్చొని మెల్లగా వెనక్కు వెళ్ళడానికి ఇచ్చిన ఒక ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్. దాంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాం కదండి ఆరెంజ్ లైట్, ఇది వచ్చేసి యూఎస్బి మొబైల్ ఛార్జింగ్ అన్నమాట. అంటే ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది డీసీ పవర్తో నడుస్తుంది కాబట్టి ఇందులో మనం యూఎస్బి డ్రైవ్ పెడితే మన మొబైల్ ఫోన్ కూడా మనకి ఛార్జింగ్ అవుతుంది. ఎమర్జెన్సీలో ఎప్పుడైనా కష్టమైనప్పుడు కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ కింద ఉండేదేమో ఇండికేటర్ బటన్ అండి. ఇదేమో లెఫ్ట్ ఇండికేటర్, ఇది రైట్ ఇండికేటర్. అన్న తర్వాత ఆఫ్ చేయాలి అన్నప్పుడు మనం దాన్ని మధ్యలోకి ప్రెస్ చేయవచ్చు. ఇలా మనం ఇండికేటర్ వేసినప్పుడు కూడా మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో కూడా ఇండికేటర్ బ్లింక్ అవుతుందండి. దాంతోపాటు మనం ఒకవేళ హెడ్ లైట్ వేసాము అంటే హెడ్ లైట్ కూడా మనకు హై లో అన్నది కూడా చూపిస్తుంది. ఇదిగోండి హై అన్నది బటన్, లో అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు ఇది హార్న్ అండి. ఇది కూడా హై పర్ఫార్మెన్స్ లో పవర్ కన్సంప్షన్. అంటే ఇందులో లేటెస్ట్ మోడల్ హార్న్ వాడడం వల్ల మనం ఎక్కువ సార్లు కొట్టినా కానీ బ్యాటరీ పవర్ అనేది తక్కువగా కాలుతుంది, కానీ ఎదుటివాడికి మాత్రం నీట్ అండ్ క్లీన్ సౌండ్తోని అది వాళ్ళకి వినిపిస్తుంది. ఇంకా ఈ మిర్రర్స్ అంటారా, నీట్లీ ప్లేస్డ్. ఇవి ఏంటంటే బటర్ఫ్లై మోడల్ మిర్రర్స్ అంటారు. బటర్ఫ్లై అంటే బటర్ఫ్లైకి ఏదైతే రెక్కలు ఉంటాయో ఆ రెక్కల డిజైన్ అండి. ఇది నార్మల్గా అన్ని రౌండ్ డిజైన్తో వస్తాయి, కానీ లేటెస్ట్ వర్షన్లో ఏంటంటే రెండు ఒక దగ్గర పెడితే ఒక బటర్ఫ్లై లాగా కనపడతాయి. అందుకని ఈ మోడల్ ఎక్కువగా అట్రాక్టివ్గా నీట్ అండ్ క్లీన్గా ఎందుకు కనిపిస్తుంది అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు బాగా శ్రద్ధ తీసుకొని ఇది డిజైన్ చేశారు. సో ఈ మిర్రర్ ఏదైతే ఉందో దీని యొక్క డిజైన్ అనేది మంచి ఉంటుంది. దాంతో వెనకాల ఎవరైనా వస్తున్నారు అన్నది కూడా బాగా కనపడుతుంది. ఈ మిర్రర్స్ కూడా చూడండి, ముందు వైపు వచ్చేసి మనకి సిల్వర్ కోటింగ్ ఇచ్చారండి. దాంతో ఏంటంటే మనకి ఎక్స్ట్రా డిజైన్ లాగా రాత్రి కూడా చాలా బాగా కనపడుతుంది. ఇది ఆన్ చేసినప్పుడు మనకి బ్యూటిఫుల్గా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఇవి బ్రేక్స్, ఇది ముందు బ్రేక్ అండి, ఇది వెనకాల బ్రేక్. ఈ ముందు బ్రేక్ అయితే మామూలుగా మనకి ఇక్కడ చూడండి ఇది డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది డిస్క్ బ్రేక్ అండి. ఈ డిస్క్ బ్రేక్తో ఏంటంటే మనకి ఇన్స్టెంట్ బ్రేకింగ్, అంటే మనము ఎప్పుడైతే కావాలనుకుంటామో అది స్ప్లిట్ సెకండ్, అంటే 1 to 5 సెకండ్స్ లాగా వితిన్ 1 to 5 సెకండ్స్ లోపల మనకి బ్రేక్ ఎఫెక్ట్ వస్తుంది. డిస్క్ బ్రేక్ చాలామంది ఏమంటారంటే ఒకేసారి వేస్తే సడన్ బ్రేక్ అవుతుంది అంటారు, కానీ ఇది అల్ట్రా మోడర్న్ డిజైన్ అండి. ఈ డిజైన్తో ఏంటంటే మనకి పవర్ ఏదైతే మనం ఇస్తామో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ పవర్, అది స్పాంటేనియస్గా కాకుండా మీడియం ప్రెషర్తో నీట్ అండ్ క్లీన్ బ్రేక్ పడుతుంది. ఈ బ్రేక్తో పాటుగా ఇక్కడ మనకి ఇది వీల్ అండి. ఇది యాక్సిల్ వచ్చేసి కూడా స్పెషల్ డిజైన్తో తయారు చేసింది. ఎక్కువ లోడ్ 300 నుంచి 350 కిలోలు వెహికల్ పైన వేసినా కానీ విత్ స్టాండ్ చేయగలిగే కెపాసిటీ రిమ్ అన్నమాట. ఇది స్టీల్ రిమ్. దాంతోపాటు ఇది కాయిల్ స్ప్రింగ్, టెలిస్కోపిక్ కాయిల్ స్ప్రింగ్తో తయారైన షాక్ అబ్జర్వర్ అండి. ఇది కూడా హై ప్రెషర్, అంటే ఎక్కువగా ప్రెషర్ తీసుకొని నీట్ అండ్ క్లీన్గా మనకి ఎక్కువగా ఎన్ని గుంతలు ఉన్నా కానీ మన డ్రైవ్ని కంఫర్ట్గా చేసేదే ఈ ఫ్రంట్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఛార్జింగ్ ఉందండి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని మనం నడిపించాలి అంటే మామూలుగా బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీని ఛార్జ్ చేయాలి ఎలక్ట్రిక్ సార్. సో ఇదంటే ఛార్జరు. ఈ ఛార్జర్ ద్వారా మనము ఈ పాయింట్ ద్వారా ఛార్జ్ చేస్తాం. ఇది మామూలుగా ఎలక్ట్రిక్ ఛార్జర్ అండి. ఈ ఛార్జర్ ఏంటంటే పోర్టబుల్ ఛార్జర్ అంటాము. ఇందులో ఒక ఎండ్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఏంటంటే మనము ఇక్కడ ఇలాగా ఇది పెట్టాలి. ఇలా పెట్టి ఇది ఫిక్స్డ్ అనమాట. ఇది ఎంత నీట్గా కూర్చుంటుందో అలాగే ఫిక్స్డ్గా ఉంటుంది, ఎక్కడ కూడా పవర్ లీకేజ్ అని కాదండి. ఇది వచ్చేసి 3-pin ప్లగ్ అండి. ఈ ఛార్జర్ యొక్క 3-pin ప్లగ్ అదర్ ఎండ్ అనమాట. ఈ అదర్ ఎండ్ లేకుంటే చిన్న 3-pin ప్లగ్ని ఇలాంటి ఒక 10 amps 3-pin సాకెట్లో పెట్టాలండి. దాంతో ఏంటంటే మనకి దీని ద్వారా
మనకి ఒక 3 to 4 అవర్స్ ఛార్జింగ్ చేస్తాం. దీని ద్వారా మనము ఛార్జింగ్ చేస్తాం కదండి. ఈ 3 to 4 అవర్స్ ఛార్జింగ్ చేసినందుకు మన వెహికల్ వచ్చేసి 80 to 150 కిలోమీటర్స్ వెళ్తుంది. అలాగే ఈ ఛార్జర్ చూస్తే మనకి ఇది హై క్వాలిటీ సెనెట్లా కంపెనీ ఛార్జర్ అండి. ఇందులో ఏంటంటే దీని యొక్క స్పెసిఫికేషన్ సెపరేట్గా చెప్పాలి అని అంటే ఇది మనకి ఎక్కడ కూడా యాంటీ ఫ్లేమ్ మోడల్, అంటే ఎక్కడ కూడా ఇది ఫైర్ అవ్వటం కానీ కాలిపోవటం కానీ మోడల్ అనమాట. ఎలాగా అనుకుంటే ఎప్పుడు మనం ఆన్ చేసినా ఇందులో ఒకటి కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. సో ఈ ఫ్యాన్ ద్వారా మనము ఇంటర్నల్గా ఏదైతే వేడి ఛార్జింగ్ చేసినప్పుడు వస్తుందో ఇది ఎక్స్పెల్ అంటే బయటికి పంపిస్తుంది. దానివల్ల ఛార్జర్ ఎప్పుడు కూడా కూల్ ఉంటుంది. చాలా మటుకు లోకల్ ఛార్జర్స్ ఏంటంటే మీకు ఛార్జింగ్ చేసినప్పుడు వేడి ఎక్కువగా వచ్చి ఈ కూలింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇక్కడ వైర్లు ఏవైతే ఉన్నాయో కాలిపోతాయి, లేదంటే ఛార్జర్ పేలిపోతుంది. అలా కాకుండా మన ఈ మోడల్లో ఏంటంటే మనం ఫ్యాన్ ద్వారా ఉన్న వేడిని బయటికి పంపిస్తున్నాం కాబట్టి ఇది ఎనీ టైం కూల్గా ఉంటుంది. అది మనకి ఎలక్ట్రిక్ వెహికల్ నడిపించే ప్రతి వాళ్ళకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే బండి రేట్ ఎక్కువ పెట్టి కొన్నా కానీ ఛార్జర్ కూడా మంచి క్వాలిటీ ఉండాలి. ఈ ఛార్జర్ కూడా మనం ఒక మంచి వారంటీతో ఉంటుంది. 1 ఇయర్లో ఏం జరిగినా కానీ కంపెనీ వాళ్ళే మనకి ఇది సర్వీస్ చేసి ఇస్తారు. దాంతోపాటుగా ఇక్కడ ఛార్జర్లో కూడా ఛార్జింగ్ అయ్యేటప్పుడు మనకు తెలియనట్టుగా 1, 2, 3, 4 అంటే 25%, 50%, 75% అండ్ 100% ఇలా 4 మోడ్స్లో ఎల్ఈడి లైట్స్ కనపడుతుంటాయి. ఛార్జ్ అయిన ప్రతిసారి ఈ ఎల్ఈడి లైట్ వచ్చేసి బ్లింక్ అవుతుంది అంటే ఛార్జింగ్ అవుతుంది అన్నట్టుగా లెక్క. అలాగే బ్లింక్ అవటం ఆగిపోయింది అంటే స్టిల్గా ఉంది లైట్ అంటే ఆ పర్సంటేజ్ మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయింది అన్నట్టుగా లెక్క. అలాగా ఈ 25, 50, 75, 100 4 లైట్లు కూడా స్టిల్ అంటే ఆగిపోతాయి. ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఆగిపోయింది అంటే మనకు ఫుల్ ఛార్జ్ అయింది అన్నట్టుగా ఇండికేషన్ ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ చూసాం కదండి. మనం మరి ఛార్జింగ్ ఎక్కడ చేస్తున్నాము అని అంటే ఆ ఛార్జింగ్ ద్వారా మనకు అయ్యేది ఈ బ్యాటరీ, అంటే ఇది లిథియం అయాన్ హై పవర్ బ్యాటరీ అండి. లేటెస్ట్ వర్షన్ ఇది. సో ఇందులో ఏంటంటే మనము 3 గంటలు ఛార్జింగ్ చేస్తే మనకు ఇదే బ్యాటరీ 80 నుంచి 150 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండి. ఇది లో టెంపరేచర్ కానీ హై టెంపరేచర్ని రెండింటినీ కవర్ చేసుకుంటుంది. దాంతోపాటుగా అట్ ఎనీ గివెన్ టైం ఏదైనా అనుకోని విధంగా బ్యాటరీ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడం లేదు అంటే ఆటో కట్ ఆఫ్ అయ్యే సిస్టమ్ అనమాట. దాంతో మనకి ఎక్కడ కూడా డ్రైవర్కి కానీ నడిపించే వాళ్ళకి కానీ హాని జరగకుండా ఉండే విధంగా డిజైన్ చేసిన బ్యాటరీ. ఇందులో ఏంటంటే మనకి ఆండర్సన్ సాకెట్ ఉంటుందండి. ఇది సాకెట్ ఆండర్సన్ సాకెట్ అంటే ఇది అప్ టు 40 amps 60 amps వరకు ఇది డిశ్చార్జ్ ఇస్తుంది. కానీ మనం నడిపించేటప్పుడు వాడేది ఓన్లీ 20 amps అండి. కానీ ఇది అప్ టు 60 amps వరకు కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇది బర్న్ అయ్యే ప్రసక్తి ఉండదండి. దాంతోపాటుగా ఈ బ్యాటరీ డిజైన్లో ఏంటంటే ఒక ఫ్యూజ్ మోడల్ కూడా ఇచ్చారండి. ఇది లేటెస్ట్గా ఇది 2024 మోడల్ డిజైన్ అనమాట. ఇందులో ఏంటంటే ఏదైనా ఇంబ్యాలెన్స్ అనిపిస్తే ఇది ఇక్కడ ఉండే ఫ్యూజ్ కట్ ఆఫ్ అవ్వటం వల్ల మనం వెహికల్ ఆగిపోతుంది, కానీ వెహికల్ నడిపించే వాళ్ళకి ఎక్కడ కూడా ఏది ప్రాబ్లం ఉండదు. సో మనం ఛార్జ్ చేసిన బ్యాటరీ ఏంటంటే 3 hours ఛార్జింగ్ చేసినందుకు మనకు వచ్చేసి డ్రైవ్ వెహికల్ ఎలా తిరుగుతుంది అనుకుంటే ఇది వెనకాల రియర్ వీల్ డ్రైవ్ అండి. మామూలుగా 2 విధాలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుస్తాయండి. ఒకటేమో మిడ్ డ్రైవ్ మోటార్, ఇంకొకటి వచ్చేసి హబ్ మోటార్. మనది వచ్చేసి BLDC హబ్ మోటార్ అంటే బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ హబ్ మోటార్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో అది నడిపించేటప్పుడు మనకి టార్క్ అంటే ఒకేసారి ఈజీగా డ్రైవింగ్ చేయడానికి పుల్లింగ్ పవర్కి ప్లస్ డ్రైవింగ్ కంఫర్ట్కి చాలా బాగుంటుంది. ప్లస్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది 100% వాటర్ ప్రూఫ్, అంటే వర్షాకాలంలో కూడా ఈ టైర్ ఏదైతే హబ్ మోటార్ ఉందో మనకి ఈ హబ్ మోటార్ మునిగినా కానీ అంటే నీళ్ళల్లో మొత్తం ఇదంతా లోపలికి వెళ్ళినా కానీ ఇంతవరకు మనకు వాటర్ వచ్చినా కానీ ఈ వెహికల్ మాత్రం నీళ్ళల్లో ఎక్కడ ఆగదండి. ఇది 100% వాటర్ ప్రూఫ్ హబ్ మోటార్. ఇప్పుడు ఇది రిమోట్ అండి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటంటే మనము కీస్ ఎంత స్పెషల్గా తయారు చేసామని అన్నాము అలాగే దీనికి కూడా రిమోట్ ఉంటుందండి. 2 తాళం చేతులతో పాటుగా 2 రిమోట్ కీస్ ఇస్తారు. ఈ రిమోట్ల యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇందులో 3 బటన్స్ ఉంటాయి. ఒకటేమో ఆఫ్ బటన్, ఏదైనా అటు ఇటు ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేయడానికి. రెండవది ఒకటి సైరన్ ఆన్ చేయడానికి. మూడవది రిమోట్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎదురుగా నిలబడతారు, కూర్చుంటారు. పెద్దవాళ్ళు నడిపించేటప్పుడు చిన్నవాళ్ళు అనుకోని విధంగా ఒకవేళ ఆఫ్ చేస్తే మనకి వెహికల్ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రిమోట్ ద్వారా మనం ఆన్ చేసి ఈ తాళము మనము జేబులో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే
వెహికల్ కూడా నడుస్తుంది, కానీ రిమోట్ ద్వారానే నడుస్తుంది. అలా రిమోట్ ద్వారా వెహికల్ నడిపించినప్పుడు పిల్లలు ఉన్నా కానీ మనకి సేఫ్టీగా ఉంటుంది అనే ఉద్దేశము. రెండవది ఇందులో ఉన్నది మెయిన్ ఫీచర్ ఏంటంటే సార్, యాంటీ థెఫ్ట్ బటన్ అంటాము. ఈ యాంటీ థెఫ్ట్ బటన్ ఎప్పుడైతే మనము దీన్ని నొక్కుతామో ఈ వెహికల్ ఏదైతే ఉందో దీన్ని దొంగలు ఎవరు కూడా పోయడానికి కానీ ఎత్తుకుపోవడానికి ఆస్కారం ఉండదండి. అలాగే ఈ మోటార్ వీల్ ఎప్పుడైతే ఇలాగా తిరుగుతుందో, ఒకవేళ నేను ఈ బటన్ నొక్కినప్పుడు ఏంటంటే ఈ వీల్ అన్నది తిరగదు. దాంతో ఏంటంటే మనకి ఎక్స్ట్రా సేఫ్టీ లాగా, అంటే యాంటీ థెఫ్ట్ సిస్టమ్ లాగా దొంగలు ఎవరు కూడా ఈ వెహికల్ని తీసుకెళ్లకుండా ఉండే ఒక బ్యూటిఫుల్. ఈ RRR గ్రీన్ ఈవీ వారి ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటంటే ఒకటి మనకి లెదర్ సీట్తో వస్తుందండి. ఈ లెదర్ సీట్తో పాటుగా మనకి బాడీ కూడా మనకి నార్మల్గా బ్లాక్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్లో వస్తుంది. బ్లాక్ అనేవి కూడా ఏంటంటే అన్ని రీసైకిల్డ్ ప్లాస్టిక్తో తయారయ్యేవి, అందుకని అవి రేట్ తక్కువగా ఉండి ఏదైనా ప్రాబ్లం అవుతే తొందరగా బ్రేక్ అవుతాయి. కానీ ఈ మన డిజైన్లో ఏంటంటే ఇది ఇంపోర్టెడ్ ప్లాస్టిక్తో తయారైంది కాబట్టి ఇవి తొందరగా బ్రేక్ అంటూ అవ్వదు. అలాగే ఇక్కడ సీట్ అనేది ఒకటేమో లెదర్ సీట్తో పాటుగా లాంగ్, అంటే పెద్దగా ఉంటుందండి. ఇద్దరు లేదా ముగ్గురు ఈటీగా, చిన్నపిల్ల ఒక తల్లిదండ్రి ఒక ఇద్దరు పిల్లలన్నా నీట్గా కూర్చోవచ్చు. అలాగే ఈ లెగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇందులో మనకు ఒక గ్యాస్ సిలిండర్ అనుకోండి, లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులు కూడా కూర్చుంటాయి. దాంతోపాటుగా వెనకాల ఉన్న వాళ్ళకి గ్రాబ్ రైల్, అంటే వాళ్ళు పడిపోతామన్న భయం లేకుండా పట్టుకోవడానికి అనుకోండి, లేదంటే ఏదైనా బ్యాగ్ పెట్టాలనుకున్నా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ అడ్వాంటేజ్ అండి. అలాగే వెనకాల ఉన్న వాళ్ళకి ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారండి. ఇది లేటెస్ట్ మోడల్ అంట. ఇది ఇలా బటన్ నొక్కితే మనకి ఇది ఓపెన్ అవుతుందండి. అదే వద్దనుకుంటే ఇలాగా ప్రెస్ చేస్తే చాలండి. ఇది కూడా లేటెస్ట్ మోడల్తో నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. ఇంకా రియర్ సైడ్ వచ్చేసి మనకు ట్విన్ షాక్ అబ్జార్బర్స్, అంటే రెండు బ్యాలెన్సింగ్ ఈజీగా ఉండడానికని ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. దాంతో మనకి వెనుక కూర్చున్న వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. స్టాండ్ వేయడానికి సైడ్ స్టాండ్తో పాటుగా మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంటుందండి అన్ని వెహికల్స్ లాగే. కాకపోతే దీనికి సైడ్ స్టాండ్ ఇచ్చారు, సెంటర్ స్టాండ్ ఇచ్చారు. ప్లస్ వెహికల్ స్పెసిఫికేషన్ వరకు వస్తే మనకి గ్రౌండ్ హైట్, అంటే కింద నుంచి పైన బాడీ ఏదైతుందో 180 mm బాడీ హైట్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఎక్కడన్నా మనకి స్పీడ్ బ్రేకర్ కానీ గుంతలు ఎక్కున్నా కానీ మనకి RRR గ్రీన్ ఈవీ వారి ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటంటే కింద ఎక్కడ కూడా ఎడ్జ్కి తాకకుండా నీట్గా డ్రైవ్ చేసుకునే వీలుగా ఉంటుంది. ఫైనల్గా మనము ఈ ఎలక్ట్రిక్ RRR గ్రీన్ ఈవీ వారి ఒక స్పెషల్ ప్రీమియం మోడల్ ఎలక్ట్రిక్ వెహికల్ అని అన్నాము. మరి అన్నిటితో పాటుగా ఈ బాడీ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మామూలుగా ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అంటాము, కానీ ఇది యాంటీ బంప్ లేటెస్ట్ ప్లాస్టిక్ అండి. యాంటీ బంప్ అంటే ఇలాగా ఏదైనా దిగు తాకినా కానీ అది ఇక్కడ విరిగిపోకుండా రివర్స్ బంపింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. ఈ బంప్ ఎఫెక్ట్ కొట్టినా అది బంప్ ఎఫెక్ట్ వస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఇది క్రాక్ అవ్వదు. దట్ ఈస్ ద లేటెస్ట్ 2024 మోడల్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ అండి. అలాగే ఇటువైపు కూడా చూడండి, కూడా మనము ఇంత గట్టిగా పొందినా కానీ ఈ మోడల్ ఎక్కడ కూడా ఏంటంటే ఇది షేప్ అవుట్ అవటం కానీ లేదా ఇందులో క్రాక్ అవటం కానీ రాదండి. దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ బాడీ. ఫైనల్గా మనకి ఏంటంటే ఈ RRR గ్రీన్ ఈవీ వారి ఈ క్లాసిక్ మోడల్ని తీసుకోవటం వల్ల మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ వస్తుంది. అంటే 6+6 12 రూపాయలకే మనం 80 నుంచి 120 కిలోమీటర్లు వెళ్తాము. ప్రతిరోజు 200 నుంచి 300 రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగా ప్రతి నెల 6,000 నుంచి 8,000 వరకు మనం తిరిగిన కిలోమీటర్ని బట్టి సేవ్ చేయొచ్చు. ఇది కొనాలనుకోవాలనుకునే వాళ్ళు ఒకటేమో క్యాష్ ద్వారా కొనుక్కోవచ్చు అండి, లేదంటే క్రెడిట్ కార్డ్ EMI ఉంటుంది. అలాగే బ్యాంక్ ద్వారా అనుకుంటే బజాజ్ ఫిన్సర్ వాళ్ళ ప్రొవిజన్తో పాటుగా కోటక్ బ్యాంక్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. వీటన్నిటితో పాటు RRR గ్రీన్ ఈవీ వారు లేటెస్ట్గా డెబిట్ కార్డ్ EMI, అంటే డెబిట్ కార్డ్ పైన కూడా మనకి లోన్ ఇస్తారండి. అకౌంట్లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మనము చేసే ట్రాన్సాక్షన్స్ని బట్టి ఆ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మనం డెబిట్ కార్డ్ పైన కూడా లోన్ ప్రొవిజన్ ఇస్తారు. మిగతా వివరాలు కావాలనుకుంటే మీరు కింద ఇచ్చే ఫోన్ నెంబర్లు కానీ కింద ఇచ్చే కామెంట్స్లో మీరు అడిగి తెలుసుకోవచ్చు. కాకపోతే అన్నిటికన్నా ఫైనల్గా ఏంటంటే ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లోనూ చూడడానికి లుక్ అనేది బాగుంటుందండి.
క్వాలిటీ బాగుంది, బాడీ పర్ఫార్మెన్స్ బాగుంది, మైలేజ్ బాగుంది, తక్కువ రేట్తోనే ఎక్కువగా దూరం వెళ్ళగలదు, ప్లస్ డిస్క్ బ్రేక్తో ఉంది. స్టార్ గ్రీన్ వారి ఈ బ్యాటరీకి మనము 3 సంవత్సరాల వ్యారంటీ ఉంటుందంటే అంటే ముందుగా రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రిపేర్ కాని పక్షంలో మనకు కొత్తది ఇస్తారు. అలాగే మోటార్ ఏదైతే మనం రివర్స్గా హబ్ మోటార్ ఉందో దానికి 2 సంవత్సరాల వ్యారంటీ ఇస్తారు. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో ఏదైనా తప్పు జరిగి అది ప్రాబ్లం ఉంటేనే దానికి వర్తిస్తుంది. అలాగే చార్జర్ ఏదైతే ఉందో దానికి 1 సంవత్సరం మనకి వ్యారంటీ దొరుకుతుంది. అందులో కూడా వాళ్ళు 1 ఇయర్ వరకు సర్వీస్ మనకి రిపేర్ చేసేస్తారు. దాంతోపాటుగా ఈ కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న వాళ్ళకి మామూలుగా 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ ఛార్జ్ లేకుండా 1 ఇయర్ వరకు మనకు ఫ్రీ సర్వీస్ చేస్తారు.